ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో 2026-27 వార్షిక బడ్జెట్ కీలక దశకు నాంది పలికింది. రాష్ట్ర భవిష్యత్ దిశను నిర్ణయించే ఆర్థిక పథకానికి అసెంబ్లీ వేదికగా ప్రభుత్వం ప్రవేశపెట్టింది. సంక్షేమం కొనసాగుతుందా, అభివృద్ధి వేగం ఆగుతుందా, ఆర్థిక క్రమశిక్షణకు ఎంత ప్రాధాన్యం అన్న ప్రశ్నల మధ్య భారీ అంచనాల మధ్య ఈ బడ్జెట్ను సభ ముందుకు తీసుకొచ్చారు. 3 లక్షల కోట్లకు పైగా అంచనాలతో రూపొందించినటువంటి ఈ ఆర్థిక ప్రణాళిక రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు కొత్త దిశ చూపించబోతోందని ప్రభుత్వం చెబుతోంది. ఇక మహిళలు, రైతులు, పేదలు, కార్మికులు అన్ని వర్గాలను కూడా దృష్టిలో పెట్టుకొని రూపొందించినట్టుగా ప్రభుత్వం చెబుతోంది. ఏపీ శాసనసభలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రాష్ట్ర బడ్జెట్ను ప్రభుత్వం ప్రవేశపెట్టడంతో అధికార ప్రతిపక్షాల మధ్య చర్చలు, విమర్శలు, విశ్లేషణలు ఊపందుకున్నాయి. దాదాపు 3,32,000 కోట్లకు పైగా అంచనా వ్యయంతో రూపొందించిన ఈ బడ్జెట్ రాష్ట్ర భవిష్యత్తు దిశను నిర్ణయించే బడ్జెట్టా లేక గణాంకాల కసరత్తా అన్న ప్రశ్నల మధ్య సభా ప్రాంగణం రాజకీయంగా హీటెక్కింది. 3,32,205 కోట్ల అంచనాతో బడ్జెట్ను ప్రతిపాదించారు. ఇందులో రెవెన్యూ వ్యయం 2,56,143 కోట్లు కాగా మూలధన వ్యయం 53,915 కోట్లుగా పేర్కొన్నారు. రెవెన్యూ లోటు 22,002 కోట్లు, ద్రవ్యలోటు 75,868 కోట్లుగా అంచనా వేశారు. ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ అభివృద్ధి, సంక్షేమం రెండింటికి సమాన ప్రాధాన్యత ఇచ్చినట్లు మంత్రి తెలిపారు. 2026-27 బడ్జెట్లో సంక్షేమ పథకాల కోసం భారీ కేటాయింపులు చేశారు. ఎన్టీఆర్ భరోసా కోసం 27,719 కోట్లు, తల్లికి వందనం కోసం 9,668 కోట్లు, అన్నదాత సుఖీభవ కోసం 6,600 కోట్లు కేటాయించారు. మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకానికి నిధులు కొనసాగించారు. స్త్రీ, శిశు సంక్షేమానికి 4,581 కోట్లు, బీసీ సంక్షేమానికి 23,650 కోట్లు, సాంఘిక సంక్షేమానికి 11,118 కోట్లు కేటాయించారు. రైతులకు పంట బీమా, ధరల స్థిరీకరణ నిధి, మత్స్యకారుల సేవా పథకాలకు ప్రత్యేక నిధులు ప్రతిపాదించారు. ధాన్యం సేకరణకు సంబంధించిన చెల్లింపులు వేగంగా రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నట్లు మంత్రి వివరించారు. మనబడి మన భవిష్యత్తు, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం, పారిశుద్ధ్యం మరియు నిర్వహణ విధులు, పాఠ్య ప్రణాళిక మార్పులు, డిజిటల్ లెర్నింగ్, ఉపాధ్యాయుల సామర్థ్య వృద్ధి, పరిపాలన పునర్వ్యవస్థీకరణ వంటి ప్రధాన కార్యక్రమాల ద్వారా అభ్యసన సామర్థ్యాలను, ఫలితాలను మరియు గ్లోబల్ పోటీతత్వాన్ని మెరుగుపరచడంపై దృష్టి సారించాం. విద్యా, వైద్య రంగాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చారు. పాఠశాల విద్యకు 32,308 కోట్లు, వైద్య శాఖకు 19,306 కోట్లు కేటాయించారు. జల వనరులు, మేజర్ ఇరిగేషన్, పోలవరం ప్రాజెక్టులకు 1,000 కోట్ల నిధులు ప్రతిపాదించారు. గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, పట్టణాభివృద్ధి, రవాణా రంగాలకు కూడా భారీ కేటాయింపులు చేశారు. అమరావతి రాజధాని అభివృద్ధికి 6,000 కోట్లు కేటాయించినట్లు ప్రకటించారు. కార్మిక వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. కొత్త కార్మిక కోడ్ల అమలు, ఈఎస్ఐ ఆసుపత్రుల విస్తరణ, కొత్త వైద్య సదుపాయాల ఏర్పాటు వంటి కార్యక్రమాలు చేపడుతున్నట్లు మంత్రి తెలిపారు. కార్మిక శాఖ కార్యకలాపాల కోసం 735 కోట్లు ప్రతిపాదించారు. విజయనగరం, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో 100 పడకల ఆసుపత్రులు, పారిశ్రామిక ప్రాంతాల్లో 30 పడకల ఆసుపత్రులు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. పేదల కోసం అన్నా క్యాంటీన్లను విస్తరించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం నిర్వహిస్తున్న కేంద్రాల సంఖ్యను మరింత పెంచి 2026 మార్చి నాటికి 275కి తీసుకువెళ్లే లక్ష్యాన్ని నిర్దేశించారు. 3 పూటల తక్కువ ధరలో భోజనం అందిస్తూ పేదల ఆకలి తీర్చడమే లక్ష్యమని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ సేవలను విస్తరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఇక అప్పుల పునర్వ్యవస్థీకరణ ద్వారా వడ్డీ భారాన్ని తగ్గిస్తున్నామని ప్రభుత్వం వెల్లడించింది. 1,000 కోట్ల రుణాలపై వడ్డీ రేట్లు తగ్గించి రాష్ట్రానికి ఆదా కలిగించామని తెలిపింది. కేంద్ర ప్రాయోజిత పథకాల అమలు వేగవంతం చేసి అదనపు నిధులు పొందేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించింది. రాష్ట్రాన్ని పెట్టుబడులకు అనుకూల గమ్యస్థానంగా తీర్చిదిద్దేందుకు పారిశ్రామిక విధానాల్లో మార్పులు చేస్తున్నట్లు వెల్లడించింది. మరోవైపు
అసెంబ్లీలో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు వ్యవసాయ రంగానికి సంబంధించిన బడ్జెట్ను ప్రవేశపెట్టారు. వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేసి రైతును రాజుగా నిలబెట్టాలనే సంకల్పం కూటమి ప్రభుత్వానిదని మంత్రి తెలిపారు. యువత వ్యవసాయం వైపు మళ్లాలంటే వ్యవసాయం లాభదాయక వృత్తిగా మారాలన్నారు. కూటమి ప్రభుత్వ పాలనలో వ్యవసాయ రంగం వృద్ధి రేటు 7.83% నమోదైందని అన్నారు. దేశ వ్యవసాయ రంగం ఉత్పత్తిలో ఏపీ వాటా 10% అని తెలిపారు. స్వర్ణాంధ్ర 2047 లక్ష్య సాధనలో భాగంగా వ్యవసాయ రంగంలో 15% వార్షిక వృద్ధి సాధనకు 11 పంటలను గ్రోత్ ఇంజన్లుగా గుర్తింపునిస్తున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.